వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని కేతిరెడ్డిపల్లికి చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. చెట్లను పెంచడం, పర్యావరణాన్ని కాపాడదామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంకల్పంతో సహకార కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండలం నాత్నాయిపల్లిలో మండల బీజేపీ అధ్యక్షుడు నాగేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు రాధా మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ చిన్న రాయిని చెరువులో FTL పరిధిలోని అక్రమ భవన నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది. గత కొన్నాళ్లుగా చెరువుకు ఆనుకొని FTL పరిధిలో ఉన్న స్థలంలో అక్రమంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్రమ భవన నిర్మాణాల విషయంలో స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో తెల్లవారుజామునే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని కూల్చివేతలు చేపట్టారు. JCBల సహాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలను ఈవో వినోద్తో కలిసి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు. గోశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు ఈవోను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజులుగా చూసుకుంటే గోశాలలో కోడలు మృత్యువాత పడుతున్నాయని అనేక వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి అనారోగ్యంతో ఉన్న గోవులను చికిత్స అందిస్తున్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల రేంజ్ ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ చౌరస్తా మీదుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో రేంజ్ అధికారి పద్మరావు, సెక్షన్ B2 అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించి పరిశీలించారు. ఎమ్మెల్యే కళాశాల అధ్యాపకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల శిథిలావస్థకు చేరిందని, తరగతి గదులు, మరుగుదొడ్లు, ల్యాబ్ గదులు, కంప్యూటర్ ల్యాబ్ గదులు పూర్తిగా శిథిలావస్థమైపోయాయని, ఎమ్మెల్యే వారం రోజుల్లో కళాశాలలోని ప్రతి సమస్యను పరిష్కరించాలని, అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన ఇబ్బందులు కలగకుండా హసన్పర్తి మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ శాఖ పరిధిలోని MGNRUGS 20 లక్షల రూపాయల నిధులతో గ్రామ పంచాయతీ భవనానికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే KR నాగరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని గ్రామస్తులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. సమాచార హక్కు చట్టం ఏర్పడి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్లో సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషన్లను నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని SV మహేష్ B గీతే ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డులను పరిశీలించి చెక్ పోస్టులు గల సిబ్బందికి తగు సూచనలు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జరుగుతుందన్నారు. కోడెరు మండలం పాన్పుల గ్రామంలో IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతుల నుండి ధాన్యం పక్కాగా సేకరించడం జరుగుతుందని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు తరలించాలని ఆదేశించారు.